హలో అండి, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కోకిల సంజయ్. ఎలా ఉన్నారండి అందరూ? మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాల్లో జరిగే జాతరలలో తిరుపతి గంగమ్మ జాతర ఎంతో చెప్పుకోదగ్గనది కనుక తెలంగాణలో బోనాలు, బ్రతుకమ్మ పండగలు, సమ్మక్క సారక్క జలాగానే తిరుపతిలో నిర్వహించే గంగమ్మ జాతర ఎంతో ప్రాముఖ్యం చెందినది. పూర్వం చిత్తూరు ప్రాంతానికి చెందిన పాలగాడు అరాచకాలు ఎక్కువవ్వటంతో అమ్మవారు అంటే గంగమ్మ తల్లిగా అవతరించినట్లుగా స్థల పురాణం చెబుతుంది. అమ్మవారికి భయపడిన పాలగాడు ఆమెకు కనిపించకుండా ఉండడం కోసం దాక్కుని ఉండటంతో అతన్ని బయటకు రప్పించేందుకు గంగమ్మ తల్లి రోజుకో వేషంతో సంచరిస్తూ ఉండేదట. ఆనాటి నుండి భక్తులు అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా చైత్రమాసంలో వచ్చే చివరి వారం అనగా 8 రోజుల పాటు రోజుకో వేషంతో వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఆ ఉత్సవాలలో భాగంగా తొలి రోజు భక్తులు బైరాగి వేషాన్ని ధరించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేవాళ్ళు. అలాగనే నేను కూడా మొదటి రోజు పిల్లలతో సహా ఈ విధంగా బైరాగి వేషం అంటే కంప్లీట్గా వైట్ కలర్లో ఉంటారండి అమ్మవారు. సో వైట్ కలర్ డాట్స్ అయితే పెట్టుకొని ఈ విధంగా అమ్మవారిని అయితే ప్రతి సంవత్సరం దర్శనం అయితే చేసుకుంటాను. సో మొదటి రోజు అయితే బైరాగి వేషం అంటే ఇక్కడ భక్తులు తమ శరీరానికి నాంకొమ్మని పిలిచి తెల్లటి బూడిదను పూసుకొని మరియు రెల్లకాయ మాల ధరిస్తారు. అలాగే వేపాకులను పట్టుకొని నడుం చుట్టూ వేసుకొని వారు తిరుపతిలోని గంగమ్మ ఆలయాలకు వెళ్ళి అక్కడ వేప ఆకులను మరియు దండని వదిలి వచ్చేస్తారు. ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, వీళ్ళైతే ఇలా ఎందుకు వేషం వేసుకోన్నారంటే వాళ్ళ పూర్వీకుల నుండి వీళ్ళు మాత్రమే ఇలా అమ్మవారి పూర్తిగా వేషం వేసుకొని అమ్మవారికి చాలా భక్తి శ్రద్ధలతో తిరుపతి వీధుల మీదుగా తిరుపతి చుట్టూ కూడా చెప్పులు లేకుండా 7 రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేషంతో అయితే తిరుగుతారండి. వీళ్ళని స్వయంగా అమ్మవారిగా భావించి వాళ్ళ ఆశీర్వచనం అయితే ప్రతి ఒక్కరూ వాళ్ళ కాళ్ళు కడిగి ఇంటి వద్దనైతే పూజిస్తూ ఉంటారు. ఇంకా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కర్నాల్ వీధిలో ఇక్కడ మాత్రమే జాతర చాటింపు కార్యక్రమం అయితే జరుగుతుందండి. ఇంకా రెండవ రోజు తమ శరీరాలకి కుంకుమతో వేసుకునే బండ వేషం. ఆ రోజు కూడా భక్తులందరూ కూడా చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కుంకుమని ధరించి బండ వేషం వేసుకొని అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. ఎందుకంటే ఆ రోజు అమ్మవారు బండ వేషంలో ఉంటారు కాబట్టి, అంటే కంప్లీట్గా కుంకుమ వేషం వేసుకొని ఉంటారు ఇలాగా. కాబట్టి భక్తులందరూ కూడా కుంకుమ వేషం అయితే ధరిస్తారు. తిరుపతిలో జాతరతో పాటు ఈ సంవత్సరం గోవిందరాజుల స్వామి బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతున్నాయండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు గోవిందరాజుల స్వామి ఆలయం అయితే మొత్తం లైట్స్తో చాలా చక్కగా అరేంజ్ చేస్తున్నారు. ఇంకా శుక్రవారం రోజు అంటే 3వ రోజు ఈరోజు బొగ్గు వేషం ఉంటుందండి. ఈ జాతర సమయంలో చాలామంది శుక్రవారం కానీ మంగళవారం కానీ ఆదివారం కానీ ఇలా పొంగళ్ళు పెట్టుకొని వస్తూ ఉంటారు కదా, అంబిలి కూడా పెట్టుకుంటూ ఉంటారు. మేము ప్రతి సంవత్సరం కూడా మా అత్తయ్య వాళ్ళు శుక్రవారం రోజునే ఇలా అంబిలి వేసుకొని ఇంటి వద్ద అమ్మవారి గుడి వద్దకైతే వెళ్ళి పొంగళ్ళు అయితే పెట్టుకొని వస్తామండి. నేను కూడా ఈ సంవత్సరం కూడా ఇదే విధంగా అంబిళ్ళు అయితే పొద్దున టైంలో ఇంటి వద్దనే పెట్టుకొని అందరికీ కూడా ఇచ్చాను. ఇంకా చూస్తున్నారు కదా, మా అత్తయ్య అయితే ఒక పెద్ద గిన్నెకైతే చేస్తారండి. ఎందుకంటే అక్కడ ఏరియాలో అయితే చాలామంది తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ మా ఏరియాలో అయితే జనాలు సంచరణ అయితే కొంచెం తక్కువగానే అనిపిస్తుంది కాబట్టి నేను ఒక చిన్న గిన్నెలో అయితే ఈ విధంగా అంబిలి అయితే కలుపుకొని పూజ చేసుకొని అందరికీ ఇచ్చేసాను. ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ పచ్చడి అయితే చింతాకుతో చేసిన పచ్చడి అండి. అంబిలితో పాటు ఈ చింతాకు పచ్చడి కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. సో ఒక చిన్న ప్రసాదం బౌల్ ఉంటుంది కదండి, మనం యూజ్ అండ్ త్రో ఉంటాయి కదా, సో అలాంటి వాటిల్లో అయితే అందరికీ డిస్పోజ్ గ్లాసెస్లో అయితే అంబిలి ఇచ్చేసి ఇలా పచ్చడి కూడా ఇచ్చానమాట. సో చాలామంది పచ్చడి కోసమనే అంబిలి కూడా తీసుకున్నారండి. సో అంత టేస్టీగా ఉండిందనమాట. ఆ పచ్చడి కూడా మా అత్తయ్య చేసి పంపించారు.
ఇంకా గుడికి అయితే వచ్చేసాను. ఇంకా గుడి వద్దన వేషాలమ్మ అమ్మవారి గుడి వద్దన ఫస్ట్ పొంగల్ పెట్టేసుకొని ఇంకా ఆ తర్వాత తాతయ్య గుంట గంగమ్మ గుడికి అయితే వెళ్ళిపోయామండి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ పొంగల్ పెట్టుకొని అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా చీర జాకెట్టు పసుపు కుంకుమ గాజులు అయితే ఇస్తాను. సో నేను ఈ సంవత్సరం అయ్యి అమ్మవారికి చీర అయితే సమర్పించేసుకున్నానండి. సో చూస్తున్నారు కదా, అమ్మవారు చూస్తున్నారు కదండి, బొగ్గుని పూసుకొని 3వ రోజు తోటి వేషంలో అమ్మవారు అయితే ఉంటారు. మీరందరూ కూడా దర్శనం చేసుకుంటారని అమ్మవారిని కూడా చూపెడుతున్నాను. ఇంకా చూస్తున్నారు కదా, ఇలా తాతయ్య గుంట గంగమ్మ దగ్గరకు అయితే వెళ్ళిపోయామండి. అక్కడైతే చాలా క్రౌడ్ ఉన్నారనమాట. సో చూస్తున్నారు కదా, మార్నింగ్ అభిషేకం వలన స్టాప్ చేసేసారంట. సో మేము వెళ్ళే కొంచెం ముందులోనే అభిషేకం క్లోజ్ అయిపోయి దర్శనానికి అయితే వదిలారు భక్తులందరినీ కూడా. అందరూ కూడా చాలా జనాలు ఉన్నారండి. సో మేము అక్కడ కూడా ఇలా పొంగల్ అయితే పెట్టేసుకొని అమ్మవారికి చీర జాకెట్టు పసుపు కుంకుమ కూడా ఇచ్చేసి అమ్మవారిని దర్శనం అయితే చేసుకొని ఇంకా వచ్చేసామండి. చాలామంది భక్తులు ఈ జాతర నెల మొత్తం కూడా శుక్రవారం రోజున మంగళవారం రోజున ముఖ్యంగా చివరి రోజు అయిన మంగళవారం రోజు తిరుపతి మరియు పరిసర ప్రాంతాల్లో అనేక గంగమ్మ ఆలయాల వద్దకైతే వెళ్ళి అక్కడ పొంగళ్ళు మరియు చీరలు సమర్పించుకొని భక్తులతో నిండిపోతారు. కొందరు డప్పులతో సప్పరాలు మోస్తారు. రాగి అంబిలి ప్రసాదంగా కూడా ఇక్కడ వడ్డిస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా. ఇంకా అనేక రకాలుగా పొంగళ్ళు ఇంటి దగ్గర నుండి పెట్టుకుంటూ ఉంటారు. అలాగనే అక్కడే గుడి వద్దనే కూడా వెళ్ళి పొంగళ్ళు కాసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకుంటూ ఉంటారు. ఇంకా చూస్తున్నారు కదా, ఈ జాతర టైంలో రకరకాలుగా చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా అమ్మవార్లు వేషాలు రకరకాల వేషాలు అయితే వేస్తూ ఉంటారండి. ముఖ్యంగా మగవాళ్ళు అయితే ఆడవేషం ఎక్కువగా ధరిస్తూ ఉంటారు. అలాగనే నేను నా చిన్న బాబుకి అయితే ఇలా పుష్ప వేషం అయితే అందరికీ తెలిసే ఉంటుంది కదండి. సో అలాంటి వేషం అయితే జాతర సందర్భంగా వేశాను. సో చూస్తున్నారు కదా, 4వ రోజు సున్నపు కుండలండి. ఇక్కడ భక్తులు తమ శరీరానికి తెల్ల రంగు పేస్టుతో అద్ది బొగ్గు చుక్కలు వేసి కుండ ఉన్న 1000 కళ్ళ దుత్తనైతే తలపై పెట్టుకొని తిరుగుతారు. అలాగే 5వ రోజు దొరవేషము. ఇక్కడ భక్తులు తమ శరీరానికి చందనంతో అద్ది వేపాకుల దండని ధరిస్తారు. ఇంకా 6వ రోజు మాతంగి వేషము. స్పష్టంగా గంగమ్మ ఆ తల్లి ఆ రూపంలో పాలెగారు భార్యని ఓదార్చిందట. ఇంకా చివరి రోజు ఈ వారం రోజులు కూడా చేయని వాళ్ళు ముఖ్యంగా ఈ రోజున అంబెల్లి పోసేవాళ్ళు, అలాగే చక్కెర పొంగల్ పెట్టుకునే వాళ్ళు, అంటే పొంగల్ పెట్టుకునే వాళ్ళు గుడి వద్దకు వెళ్ళి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇంటి వద్దనే కూడా కుడుములతో నాన్ వెజ్ వంటకాలతో వీడియోలో చూపిస్తున్నట్లుగా అయితే కుంభం వేసుకొని అమ్మవారికి మొక్కుతూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా. ఇంకా మేము ఇంట్లో ఈ విధంగా మొక్కున్న తర్వాత గుడి వద్దకైతే వెళ్ళి, అంటే వేషాలమ్మ అమ్మవారి గుడికి అయితే వెళ్ళిపోయి ఇలా 1000 కళ్ళ దుత్తతో గుడి చుట్టూ కూడా తిరిగి అమ్మవారిని అయితే దర్శనం అయితే చేసేసుకున్నానండి. ఇక్కడ రకరకాల వేషాలతో అయితే అందరూ భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవడం కోసం అయితే వచ్చేసారు. తిరుపతి గ్రామ దేవత అయిన గంగమ్మ తల్లి సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి సోదరేని కనుక ఈ జాతర సమయంలో ముఖ్యంగా మగవాళ్ళు ఆడవాళ్ళ వేషం అయితే ధరించుకొని అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు కదా. ముఖ్యంగా ఈ సంవత్సరం అయితే చాలామంది పుష్ప వేషం వేసుకొని వచ్చి అమ్మవారి దర్శనం అయితే చేసుకుంటూ ఉన్నారండి. ఇంకా ముఖ్యంగా చివరి రోజైతే చాలామంది వెయిట్ చేస్తున్న అమ్మవారి ప్రతిరూపమైన మొదటి రోజు ప్రధాన ఆలయ ప్రవేశం ద్వారం వద్ద నిర్మించిన మట్టి విగ్రహం ఆ రోజు చెంప నరుకుడు కార్యక్రమంగా పిలువబడుతుంది. ఎందుకంటే ఎడమ చెంప నరకడం జరుగుతుందండి. ఇక్కడ మట్టి విగ్రహం లెక్కలేనన్ని ముక్కలుగా ధ్వంసం చేయబడి ఈ మట్టిని చాలామంది భక్తులకైతే ఇస్తూ ఉంటారు. ఈ మట్టిని సేకరించి ప్రతి ఒక్కరూ కూడా వారి పూజ రూమ్ వద్దనైతే పెట్టుకొని పూజించుకుంటూ ఉంటారు. ఇలా చెడుని సంహరించి భక్తుల్లో ధైర్యాన్ని నింపడానికి సాక్షాత్తు అమ్మవారు గంగమ్మ తల్లిగా అవతరించారని, అమ్మవారి
అనుగ్రహం కలగాలని ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా తిరుపతిలో ఎంతో వైభవంగా ఈ జాతరని జరుపుకుంటూ ఉంటారు. ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నానండి. ఇందులో ఎటువంటి తప్పులు ఉన్నా మన్నిస్తారని అనుకుంటూ ఈ వీడియో కనుక ఫస్ట్ టైం ఎవరైతే వాచ్ చేస్తుంటే అటువంటి వాళ్ళు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేశారంటే, అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ కనుక క్లిక్ చేశారంటే ఇలాంటి మరెన్నో వీడియోస్ అంతా మీకు నోటిఫికేషన్లో వస్తాయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను.